గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. ఆ సైకోకి ఒకటే చెప్తున్నా, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా అవుతే మీది క్యాట్, మీది కిడ్నాప్. బాబు గారు చెప్పినట్లు బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. బాబాయిని చంపింది గొడ్డలితోనే కదా సైకో. సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసింది మీరు కాదా? ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా ప్రజలు? మా నాయకుల్ని మీరు ఎట్లా చంపారో మేము మర్చిపోయామా అనుకుంటున్నారా? అందుకే మీ పార్టీని గొడ్డలి పార్టీ అని ఈరోజు మేము పిలుస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన బలం, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే మన ఫౌండేషన్. మారిన కాలానికి సిద్ధాంతాల్ని కొన్ని సవరణలు చేశాం. మన జరిగిన మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని 6 శాసనాల గురించి ఆలోచించాలని ఇక్కడున్న నాయకుల్ని, క్లస్టర్స్ ఉన్న కార్యకర్తలకి నేను పిలిపిస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగలం, స్త్రీ శక్తి, పేదల సేవల్లో సామాజిక న్యాయం, అన్నదాతకు అండగా కార్యకర్తలే మన అధినేత. ఈ 6 శాసనాలు మనం గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ 6 శాసనాలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. నేను పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఆర్ఎన్ఎస్ఎల్ పోరాడా, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాం. వేదిక మన పాలిట్ బ్యూరో సభ్యులందరూ తెలుసు, ఆనాడు జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు నేను పోరాడా. నేను అనుకుంది సాధించలేకపోతే నేను అలిగి ఇంట్లో పడుకోలే. మళ్ళీ తిరిగి పాలిట్ బ్యూరోకి వెళ్ళా, నాయకులతో మాట్లాడా. నమ్మకుంది సాధించుకునే వరకు నేను వదలబెట్టలేదు. అంతేకాదు పాదయాత్రలు నేను నడిచినప్పుడు కార్యకర్తలు అందరూ నన్ను అడిగారు, పనిచేసిన కార్యకర్తలు మీరు గుర్తించాలని. అందుకే టెక్నాలజీతో జోడించి మై టీడీపీ యాప్ తీసుకొస్తే చాలామంది నన్ను అడిగారు, మై టీడీపీ యాప్ అవసరమా అని. కానీ ఈరోజు చూడండి, గ్రామ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేకపోయారో పార్టీకి నేరుగా తెలుస్తుంది. ఈరోజు క్లస్టర్లో మనం మహానాడు ఏర్పాటు చేసుకుంటే దానికి ఎవరు వచ్చారు ఎవరు రాలేకపోయారు కూడా నేరుగా పార్టీకి తెలిసే పరిస్థితి. అందుకే పార్టీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి గారిని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఏకంగా సీటు పొత్తుల్లో పోయినా అండగా నిలబడి ఎక్కడ కార్యకర్తలు చెక్కు చెదరకుండా మా మంగళగిరి నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన ధనంజయ్ గారిని కూడా ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ సైకో పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ, ఆ గొడ్డలి పార్టీ ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో మనందరం చూడాలి. మనందరం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో మనం డిఎస్సి నిర్వహించి మనం ఉపాధ్యాయులకి ఆఫర్ లెటర్ ఇచ్చాం. ఆ గొడ్డలి పార్టీ నాయకులు వెళ్ళి ఏకంగా 200 కేసులు మన పైన పెట్టారు. డిఎస్సి అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ ఎక్కడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొత్త డ్రామా తీసుకొచ్చారు డిఎస్సి పైన. అందుకే చెప్తున్నా, సైకో నీది 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన బ్యాచ్, నాది స్టాన్ఫర్డ్ హిస్టరీ ఉన్న బ్యాచ్. టీచర్ని లిక్కర్ షాప్ ముందలు నిలబెట్టిన ఘనత మీది. టీచర్ని సింగపూర్కి ట్రైనింగ్ పంపించిన ఘనత మాది. 5 ఏళ్ళలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేని ఘనత మీదవుతే, మేము అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మాది. జాబ్ క్యాలెండర్ అని సాక్షి క్యాలెండర్ మీరిస్తే ఏకంగా సంవత్సరం పూర్తయిన తర్వాత అద్భుతంగా 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన బ్యాచ్ మాది. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలు కించపరిచే విధంగా
తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దని మాట్లాడతారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి మాట్లాడా. ఈ పదాలకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూసాం. నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత స్కూల్ బుక్స్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు